మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 షూటింగ్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కుర్చీలో కూర్చొని డైరెక్షన్ చేస్తుండగా వినాయక్ యాక్టింగ్ లో ఎరగదీశాడు. ఇది చూసినోళ్లంతా మెగా ఖైదీకి దర్శకుడు కూడా మెగాస్టారే అంటూ గుసగుసలాడుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే గతంలో మెగాస్టార్ వినాయక్ కలయికలో వచ్చిన ఠాగూర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో వినాయక్ ఓ సీన్ లో నటించారు. ఆ సెంటిమెంట్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. షుగర్ వ్యాధి వచ్చి కాలి గాయమే గ్యాంగ్రీన్ గా మారితే అది మన కాలైనా సరే తీసేస్తాం కదా సార్. ఇది అంతే. మీరు స్థాపించిన ఏసే బతకాలంటే బంధాలు బంధుత్వాలు చూడకూడదు సార్. ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఒక్క ఆపరేషన్కి నన్ను కొంచెం దూరంగా ఉంచండి సార్, ప్లీజ్. సార్, ఆయన లంచగొండి తండ్రి కావచ్చు, కానీ నేను లంచగొండి కొడుకుని మాత్రం కాదు సార్. నేను మీ స్టూడెంట్ని సార్. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ తో ఖైదీ నంబర్ 150లోనూ వినాయక్ అతిథి పాత్రలో మెరిచాడు. ఇంకో విశేషం ఏంటంటే ఈ సీన్ కి మెగాస్టార్ దర్శకత్వం వహించారు. మంగళవారం హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో ఈ సీన్ చిత్రీకరించారు. దీంతో మెగా ఖైదీ చిత్రీకరణ కూడా పూర్తయిందని చెబుతున్నారు. మెగా ఖైదీలో చిరు సరసన కాజల్ జతకట్టింది. రాయలక్ష్మి స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. రామ్ చరణ్ నిర్మాత. ఈ సంక్రాంతి కానుకగా మెగా ఖైదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.